మరి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారు అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టి తను కొన్ని ప్రశ్నలు సంధించారు. తన ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని అలాగే ప్రభుత్వ ఒక తీరుని తను ప్రశ్నిస్తూ తను ప్రెస్ మీట్ పెట్టింది. ఈ సందర్భంగా మేము అదే అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి హత్య కేసు వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రపై విచారణ జరిపించాలి. నిన్న సునీత గారు ప్రెస్ మీట్ వెనకాల ఆంతర్యం కూడా మీరు చూస్తే తాను అడుగుతుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రపై విచారణ జరిపించాలి. ఇది ఈ హత్య వివేకానంద రెడ్డి గారి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఎందుకంటే 2019 మార్చి 14 రాత్రి అయినట్టుంది హత్య. అంటే ఇంకా సుమారు నెల రోజులు ఎలక్షన్ ఉంటుండగా ఇది ఆ సింపతి గెయిన్ చేసి ఈ కోడికత్తి డ్రామా లాగా మళ్ళీ అధికారంకు రావాలి అనే ఆలోచనతోనే ఒక దుర్బుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య చేయించారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. కనుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పేసి. అలాగే సునీతమ్మ అడుగుతున్నటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా గొడ్డల పోటు అన్నారు. ఈయనకి అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారు? ఇంకొక వైపు సాక్షిలో వివేకానంద రెడ్డి గారు హత్య కేసు మరుసటి రోజున చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టిన ఫోటో వేసి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఇది రాజకీయ లబ్ధి పొందడానికే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని సాక్షి పేపర్లో వేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందారు, అధికారంకి వచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారని కూడా మేము అనొచ్చు. మేము అనేక సందర్భాలు అన్నాం. ఇప్పుడు ఎలక్షన్ సమయం వచ్చింది కనుక ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది కనుక ఆయనకి ఎలక్షన్కి వెళ్ళే ముందు వీటికి సమాధానం చెప్పాలి. సునీతం అడుగుతుంది, వారి తరఫున మేము కూడా అడుగుతున్నాం. ఆవిడ మాటలు అడిగింది ఏమైతే అడుగుతుందో సమాధానం చెప్పాలి. అందుకే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పి అంటున్నాం మేము. అలాగే వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి హంతకులందరినీ ఎందుకు వెనకాల వేసుకొస్తున్నారని చెప్పేసి దీనికి కూడా సమాధానం చెప్పాలి. అరెస్ట్ చేయకుండా వెనక పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయా? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్ సమయం వచ్చింది కదా, ఇంకో నెల రోజుల్లో 15 రోజులు 20 50 రోజుల్లో ఎలక్షన్కి వెళ్తున్నాం. సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని మీరు అక్కడ జనాన్ని మొబిలైజ్ చేసి ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడ ఘోరాలు జరిగిపోతామని చెప్పి అక్కడంతా సృష్టించి మీరు కాపాడారు. దీనికి సమాధానం మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి ఎందుకు ఈ కేసు పురోగతి కాలేదు? ఎందుకంటే ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. మేము మొదటి నుంచి కూడా అంటున్నాం. ఆ టైమింగ్, హత్య కేసు టైమింగ్ మీరు చూస్తే ఒక కాసి. ఎందుకంటే కోడికత్తి డ్రామా ఒకసారి చూడండి ప్రజల్లో. ఎందుకంటే ప్రజలు కొంచెం సెంటిమెంట్స్తో ఉంటారు కనుక వీళ్ళ ఐపాక్ టీం వాళ్ళు కూడా ఈ పాత్ర దానిపైన కూడా కొంచెం విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఐపాక్ టీం మీద. ఎందుకంటే ఎలక్షన్లోని మనోభావాలను ఎలా రెచ్చగొట్టాలి, ఆ రెచ్చగొట్టిన తద్వారా ఓట్లు వేసుకోవాలా అన్న దాని మీద వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఒక ఆడబిడ్డ ఈరోజు వచ్చి ఇలా హత్య జరిగింది, దానికి న్యాయం చెప్పండి అంటే ఏం సమాధానం చెప్తారు? మరి ఆడవాళ్ళ పట్ల ఉన్నటువంటి గౌరవం ఇదేనా? ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మేము ఖచ్చితంగా సున్నితం చేస్తున్నటువంటి న్యాయ పోరాటం ఏదైతే ఉందో ఆ న్యాయ పోరాటానికి మేము పూర్తిగా
మద్దతు ఇస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.